వెల్కమ్ టు నారాయణ టెట్ అండ్ డిఎస్సి కోచింగ్ సెంటర్ తిరుపతి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మనము అనుకున్నటువంటి అంశమే, టెట్ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్ టెట్ నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నాం. కాబట్టి అతి త్వరగా టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనం అనుకున్న విధంగానే 60 రోజుల సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఈ కాంపిటేటివ్ కానీ ముఖ్యంగా ఈ టెట్ అండ్ డిఎస్సి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మనము 6 months బిఫోర్ నుంచి కూడా మనం ప్రిపరేషన్ను కొనసాగించాలి. నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడున్నటువంటి సందర్భాలలో మనకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. నోటిఫికేషన్ తర్వాత ఎలాంటి సమయము ఉండదు కనుక ముందుగానే ప్రిపేర్ కావాలి. అలాగే డిఎస్సి అంటేనే మళ్ళీ అక్టోబర్ 15th డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. దానికి కూడా 60 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది, టెట్ నోటిఫికేషన్ ఇస్తాం, దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. కాబట్టి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకొని మీ యొక్క పరిస్థితి ప్రకారం ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా మన బార్డర్లో పోయినటువంటి విద్యార్థులు, మన ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి విద్యార్థులు, ఈ రోజు నుంచి మీరు మళ్ళీ పుస్తకాలను తిరిగేసి చదువుతూ ఉంటారు కొందరు. కానీ ఏదైనా చదవకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి ముఖ్యంగా ప్రిపరేషన్ను మీరు కొనసాగించాలి. ఎందుకంటే టెట్ చదువుతున్నామంటే ఎస్జిటి వాళ్ళకు ముఖ్యంగా టెట్ చదువుతున్నామంటే డిఎస్సి కూడా చదివినట్లే. ఎందుకంటే కంటెంట్ తర్వాత ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. టెట్ అండ్ డిఎస్సిలో అన్ని సబ్జెక్ట్స్ కూడా కామన్గా ఉంటాయి. డిఎస్సిలో అదనంగా మనకు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ రావడం జరుగుతుంది. మీరు అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు, ఏది చూసినా మీకు అన్ని అవగాహన వచ్చింది. టెట్ అంటే ఏంటి, టెట్ అనేటువంటిది మనము 150 మార్క్స్కు కండక్ట్ చేస్తారు. కొత్తగా డిఎడ్ అండ్ బిఎడ్ అయిపోయినటువంటి వాళ్ళు చాలా సీరియస్గా ప్రిపేర్ కావాలి. టెట్ అనేది డిఎస్సి విజయం సాధించాలంటే మొదటి మెట్టు ఇది. నువ్వు డిఎస్సిలో విజయం సాధించాలి అంటే మొట్టమొదటిసారిగా నువ్వు టెట్లో క్వాలిఫై కావాలి. కాబట్టి ఇంకా అవగాహన పూర్తిగా లేదు. మన టెట్ అండ్ బిఎడ్ అయిపోయినటువంటి వాళ్ళు పూర్తిగా అవేర్నెస్లో లేరని నేను అనుకుంటున్నాను. నేను గమనించినప్పుడు టెట్ అయిపోయిన తర్వాత డిఎడ్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ చేస్తున్నా, లేదు బిఎడ్ అయిపోయినటువంటి వాళ్ళు నేను బెంగళూరులో సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నా, ఇలాంటి ఆన్సర్స్ నేను విన్నాను. ఏది ఏమైనా నువ్వు డిగ్రీ చేయి, పీజీ చేయి, పిహెచ్డి చేయి, అవన్నీ కూడా అదనపు క్వాలిఫికేషన్సే కానీ అన్నం పెట్టేటువంటి క్వాలిఫికేషన్స్ కావు. అందుకే మిత్రులారా, ముందు జాబ్ సాధించండి, ముందు ఉద్యోగం సాధించండి. ఇంటర్మీడియట్ అర్హతతో డిఎడ్ అయిపోయిన వెంటనే నువ్వు టెట్ రాసి డిఎస్సిలో సక్సెస్ అయినావంటే తర్వాత నువ్వు ఎన్ని కోర్సులైనా కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి టైంలో, ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ యుగంలో మనం అన్ని సంవత్సరాలు కాలేజీలకు వెళ్ళి అంత టైం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఉద్యోగం సాధించండి, అది నా సలహా. కాబట్టి కొత్తగా రాసేటువంటి వాళ్ళు గత టెట్టు కొంత కఠినంగా ఉంది, మాకు మార్కులు తక్కువ వచ్చాయనేటువంటి వాళ్ళు, అలాగే మనకు తోడుగా ఆల్రెడీ టీచర్లు అయ్యి పాఠాలు చెప్తున్నటువంటి టీచర్లు కూడా వాళ్ళు కూడా టెట్ను క్వాలిఫై కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీరందరూ కూడా టెట్లో ముఖ్యంగా హై స్కోర్ తెచ్చుకోవడం ఎలా, ఎస్జిటి వాళ్ళకు తెలిసిందే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే తెలిసిందే. ఏమంటే ముఖ్యంగా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏమంటే అవి సైకాలజీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సైకాలజీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎందుకంటే 90 మార్క్స్ గెయిన్ చేస్తాయి. ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావచ్చు.
100% క్వాలిఫై అవుతారు. ఎందుకు? ఆల్రెడీ మీరు మీరు మీ యొక్క కంటెంట్ను బోధిస్తూ ఉంటారు. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్సే మళ్ళీ వస్తాయి. మీకు కొత్తగా అంటే ఏం కాదు, చాలా కాలం తర్వాత మళ్ళీ చదవాల్సినటువంటి ఈ సైకాలజీ. ఎందుకంటే స్కూల్ లెవెల్లో మనం ఎక్కడ సైకాలజీ బోధించాం. కాబట్టి సైకాలజీ చదువుకోవాలి. అలాగే గ్రామర్ పాయింట్, హై స్కూలు లెవెల్ అయితే కొంత గ్రామర్ టచ్ అవుతుంది. మామూలుగా 1 to 5th వాళ్ళు అయితే గ్రామరు పెద్దగా మనము టచ్ చేయము. కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు. కాబట్టి ఈ 3 సబ్జెక్ట్స్ వెయిటేజ్ 90 మార్కులు. కాబట్టి ఈ 90 మార్కులను మీరు అతి సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారాయణ టెట్ అండ్ డిఎస్సి అకాడమీ మీకు అందిస్తున్నటువంటిది ఏంటంటే, నారాయణ అనేటువంటిది టెట్ డిఎస్సి కోసం ఏర్పడినటువంటి విద్యా సంస్థ. కొన్ని వేల మందిని టీచర్లుగా తయారు చేశాం. టెట్లో 149, 148, 147 గతంలో తెచ్చినటువంటి చరిత్ర నారాయణ టెట్ అండ్ డిఎస్సి అకాడమీకి ఉంది. ముఖ్యంగా ఈ 60 రోజుల్లో ఎలా ప్రిపేర్ కావాలి, ఈ 60 రోజుల్లో వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ కావాలి. నువ్వు మార్కులు దేనికి అదనంగా ఉంటే సిలబస్ తక్కువ మార్కులు ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ప్రిపేర్ కావాలి. టెట్ 1 వాళ్ళు అయితే ముఖ్యంగా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్. మళ్ళీ మీకు మెథడాలజీలు కూడా ఉంటాయి. తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, అవి కూడా మీరు చదవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. దాని తర్వాత ఈ ట్రై మెథడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, మెయిన్గా. తర్వాత మ్యాథ్స్, తర్వాత సైన్స్, మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, మార్కులు తక్కువ ఇస్తారు. కాబట్టి ఇది ప్రియారిటీ. సైకాలజీ, ఇంగ్లీషు, తెలుగు అండ్ 5 మెథడాలజీలు. 5 మెథడాలజీలు ఉంటాయి మీకు. ఆ 5 మెథడాలజీలు చదువుకోవాలి. ఇంగ్లీష్ మెథడ్స్, తెలుగు మెథడ్స్, ట్రై మెథడ్స్. ఇది కూడా మంచి వెయిటేజ్, ఎక్కువ మార్కులు వచ్చేటువంటిది. దాని తర్వాత మిగతా సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే, మనము 7వ తేదీ ఒక కొత్త బ్యాచ్ ప్రిపేర్ చేశాం. రేపే 7వ తేదీ అంటే రేపే. చాలా ఊర్ల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపటికి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఉన్నటువంటి టైంలో ప్రిపరేషను మనం రిపీట్ చేయలేము. రేపు జరిగిందనుకోండి, రేపు మీరు మిస్ అవ్వాల్సిందే. మళ్ళీ పక్కన వాళ్ళ నోట్స్ తీసుకొని రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు 100% నారాయణలో నువ్వు చేరావంటే నీకు 130 మార్క్స్ ప్లస్ నీకు తీసుకొని వస్తాం. 130+ మార్కులు నీకు 100% గ్యారంటీగా తెప్పిస్తాము. ఎందుకంటే టీచింగ్ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి నారాయణలో. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఫ్యాకల్టీ హై స్టాండర్డ్గా ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకోవడానికి సొంత హాస్టల్ ఉంటుంది. హాస్టల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, గుంటూరు, చాలా ప్రదేశాల నుంచి ఈరోజు కాల్ చేశారు నాకు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు విత్ లగేజ్తో రావచ్చు. ఈ 4 నెలలు మీరు ప్లాన్ చేసుకోండి. 2 నెలలు టెట్, 2 నెలలు డిఎస్సికి ప్లాన్ చేసుకొని నీట్గా పరీక్ష రాసి సక్సెస్ అయ్యి జాబును మీరు తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. దానికి పూర్తిగా మేము సహకరిస్తాము. టెట్ మొదటి టార్గెట్ టెట్, ఇంకా ఎస్జిటి వాళ్ళు అయిపోయింది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మనం ఇక్కడ ఖచ్చితంగా మీకు వీటితో కామన్గా ఉండేటువంటి టాపిక్స్ టెట్ టు సోషల్ మనం అప్ టు 10th లెవెల్ చెప్పిస్తాం. కాబట్టి ఎస్జిటి వాళ్ళకు దాంట్లో కవర్ అవుతుంది. దాన్ని కాకుండా ముఖ్యమైన అంశాలు ఏదైనా అదనంగా ఉంటే మిమ్మల్ని సపరేట్గా తీసి మళ్ళీ మీకు టెట్లో అదనంగా మ్యాథ్స్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, ప్రాబబిలిటీ, ట్రిగనామెట్రీ అన్నటువంటి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. వాటిని సపరేట్గా ఆ టెట్ టు సైన్స్ వాళ్ళను సపరేట్ చేసి మళ్ళా చెప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎస్జిటి వాళ్ళకు టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ ఇస్తున్నాం లాంగ్ టర్మ్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ప్రజెంట్ టెట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? టెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ డిఎస్సి బ్యాచెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏమేమంటే సోషల్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఓకే, లాంగ్వేజ్ పరిస్థితి ఏం సార్? ఇప్పుడు మీకు కామన్గా ఉండేటువంటి సిలబస్ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీని మీరు నేర్చుకోండి. మెథడాలజీని కూడా మేము చెప్తాం. కాబట్టి లిటరేచర్ ఒకటి మీరు చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి హై స్టాండర్డ్స్తో అందరికీ ఉపయోగపరంగా ఉండేటువంటి విధంగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాం. డైలీ టెస్ట్ ఉంటుంది 50 మార్కులకు.
ఆఫ్లైన్ కోచింగ్లో డైలీ టెస్ట్ ఉంటుంది, వీటిని ఉపయోగించుకోవాలని చెప్తున్నాం. అదే గవర్నమెంట్ టీచర్స్ క్లాసెస్కి రాలేరు కాబట్టి వాళ్ళ కోసము మనం ముఖ్యంగా ఈ మెటీరియల్స్ను అతి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు రాసినటువంటి మెటీరియల్ మీకు అందజేయడం జరుగుతుంది. మెటీరియల్ చదువుకుంటూ మీకోసము ఈ 3 క్లాసులు సైకాలజీ, ఇంగ్లీషు అండ్ తెలుగు మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. మనకు కొన్ని వేల మందిని టీచర్లుగా తయారు చేసినటువంటి హైదరాబాద్లో ఆయన కోసం కటౌట్లు పెట్టున్నటువంటి సందర్భం ఉంది. చాలా సీనియర్ మోస్ట్ సైకాలజీలో పిహెచ్డి చేశారు డాక్టర్ సుగంధరావు గారు. సైకాలజీ సుప్రీం ఆయన, టాప్ లెవెల్. అందులో బైలింగ్వల్, చాలామంది ఇంగ్లీష్ మీడియము ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్లస్ పాయింట్ ఇది. నారాయణ డిఎస్సి బైలింగ్వల్లో సైకాలజీ చెప్పడం జరుగుతుంది. ఒక సైకాలజీ బైలింగ్వల్లో వచ్చిందంటే నీకు ఇంగ్లీష్ ఓకే, తెలుగు ఓకే, 90 మార్క్స్ నువ్వు 100 ఖచ్చితంగా నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి విధంగా ప్లాన్ చేసి ఇన్ సర్వీస్ టీచర్స్కు ఇది మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. మీరు వాటిని తీసుకోవచ్చు, మీరు వినొచ్చు, 1కి 10 సార్లు వినొచ్చు. మీరు రాలేనటువంటి పరిస్థితి మెటీరియల్స్ తీసుకోండి. దాని తర్వాత ఎగ్జామ్ సిరీస్, మీకు టెస్ట్ సిరీస్ 50 రోజులు, 50 పరీక్షలు. మనము తెలుగు, ఇంగ్లీష్, తెలుగు ఒక 5 పార్ట్స్ చేస్తాం, ఒక గ్రాండ్ టెస్ట్. ఇంగ్లీష్ ఒక 5 పార్ట్స్ చేస్తాం, ఒక గ్రాండ్ టెస్ట్. సైకాలజీ ఒక 5 పార్ట్స్ చేస్తాం, గ్రాండ్ టెస్ట్. మ్యాథ్స్ ఒక 5 పార్ట్స్ చేస్తాం, గ్రాండ్ టెస్ట్. సోషల్ కొన్ని పార్ట్స్ చేస్తాం, గ్రాండ్ టెస్ట్ సబ్జెక్ట్ వైజ్. ఇలాగ సైన్స్, బయాలజీ అన్నీ కూడా మీకు షెడ్యూల్ ఈ యొక్క కోర్సు క్రియేట్ చేస్తున్నాం. రేపు ఆ కోర్సులో మీకు పొందుపరచడం జరుగుతుంది. రేటు వివరాలు అన్నీ కూడా, ఎందుకంటే ఇది సేవా దృక్పథంతో చేస్తున్నాము కాబట్టి వాటిని ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్, ఇది లైవ్ మెంటర్షిప్. 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్, సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు మీద. సైకాలజీ డాక్టర్ సుగంధరావు సార్, సైకాలజీ సుప్రీం, ఆయన చేత బోధించబడుతుంది. బైలింగ్వల్, తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియము 2 మీడియంస్లో బోధించడం జరుగుతుంది. 2 మీడియంస్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. 2 మీడియంస్లో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చిన ప్రతి ఒక్కరిని టీచర్గా తయారు చేయాలన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సక్సెస్ను మీరు కూడా పొందాలని నేను ఆశిస్తున్నాను. మీ యొక్క విజయాన్ని నేను ఖచ్చితంగా అందజేస్తానని మీకు మాట ఇస్తున్నాను. కాబట్టి ఎక్కడా కూడా గతంలో 1000 మంది టీచర్లను మనం సెలెక్ట్ చేసి మెగా డిఎస్సిలో ఒక పెద్ద విజయోత్సవ సభను ఏర్పాటు చేసి వాళ్ళను, వాళ్ళ తల్లిదండ్రులను చాలా గౌరవప్రదంగా మనం సన్మానించి పంపడం జరిగింది. మీరు అదంతా చూశారు యూట్యూబుల్లో. కాబట్టి అలాంటి పెద్ద సంస్థ, డిఎస్సి కోసమే పుట్టినటువంటి సంస్థ, దీన్ని ఉపయోగించుకొని మీరు టీచర్స్ కావాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. ఇక్కడ 3 పాయింట్స్ మీకు చెప్పడానికి వచ్చాను. నేనేమంటే, ఒకటి ఆఫ్లైన్ కోచింగు, తర్వాత ఆన్లైన్ ఖచ్చితంగా ఉంటుంది ఈసారి. ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, అండ్ మెంటార్షిప్, లైవ్ మెంటార్షిప్. మీకు ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు రేపు 7వ తేదీ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హెచ్జిటి టెట్ 1 ప్లస్ డిఎస్సి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ టెట్ 2, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ ఫిజిక్స్, తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళు అటెండ్ కావచ్చు. తర్వాత ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. ఇది మాత్రం ఓన్లీ టెట్ 1, టెట్ ప్లస్ డిఎస్సి హెచ్జిటి వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా హెచ్జిటి వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. బోత్ మీడియా ఉంటుంది టెస్ట్ సిరీస్ కూడా. ఓకే, దీన్ని అప్లై చేసుకుని లైవ్ మెంటార్షిప్ మాత్రం
సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ మీద ఉంటుంది. ఇంగ్లీష్ వాటి మీద డైలీ టెస్ట్ ఉంటుంది. అలాగే పీడిఎఫ్ నోట్స్ ఇస్తాము. దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. వీటి యొక్క ధరలు, వీటి యొక్క రేటు వివరాలు, తర్వాత అన్నీ కూడా మీరు ప్లేస్టోర్ నుంచి ఫస్ట్ నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సు వివరాలన్నీ కూడా మీరు మండే ఉదయానికంతా కూడా చూడొచ్చు. వాటిని ఫాలో అవుతూ టెట్లో ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా ఏమి భయపడాల్సిన అంటే అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నారాయణ డిఎస్సి అనేటువంటి మీకు తోడుగా ఉంటుంది. మంచి మెటీరియల్ అందజేస్తాం, టెస్ట్ సిరీస్ అందజేస్తాం, ఆన్లైన్ క్లాసెస్ మీకు అందజేస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ సర్వీస్ టీచర్సు ఎప్పుడైనా వచ్చి మీరు మీ సొంత క్లాసెస్ ఎప్పుడైనా రావచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడైనా ఉచితంగా వినవచ్చు. ఆన్లైన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా నీకు వీలు దొరికింది, సాటర్డే సండేస్ వచ్చాయి, నువ్వు ఫ్రీగా ఇక్కడ ఏ క్లాస్ జరుగుతుంటే ఆ క్లాస్ వినడానికి అవకాశం ఉంది. ఎవరికి? ఆన్లైన్ తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే. మెటీరియల్స్ మీరు ఒక నెంబర్ ఇస్తాం, దానికి మినిమం కాస్ట్ పే చేస్తే మీ ఇంటి దగ్గరికే మెటీరియల్ పంపిస్తాం. ఓకే, కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేసుకొని మనకు ఉన్నటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి వాటిని అన్నిటి సర్వీసెస్ని ఉపయోగించుకొని మీరు 100% సక్సెస్ అవుతారు. అవ్వాలి, 100% గ్యారంటీ ఇది. మొదటి ప్రయత్నంలోనే మీరు టెట్ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కొత్తగా మీరు కొంత ఒక 1 or 2 hours కేటాయిస్తే చాలండి. 2-3 hours కేటాయిస్తే చాలు, మీరు 100% క్వాలిఫై అవుతారు. ఆ పూచి మాది. కాబట్టి మా క్లాసెస్ను, మా మెటీరియల్స్ను, మా టెస్ట్ సిరీస్ను మీరు ఫాలో కండి. అలాగే కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు డిఎడ్ బిఎడ్ అయిపోయిన వాళ్ళు కొంత కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే అక్కడ కాలేజెస్లో మీకు దీనికి సంబంధించిన సిలబస్ జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే టెట్లో అకాడమిక్ వేరు, కాంపిటేటివ్ వేరు. ఎందుకంటే పోటీ ఉంటుంది. టెట్లో మార్కులు వచ్చాయి అంటే అత్యధిక మార్కులు నువ్వు డిఎస్సిలో సగం సక్సెస్ సాధించినట్టే. కాబట్టి 130+, 140+ మీ టార్గెట్ పెట్టుకోండి. ఇమ్మీడియట్గా బయలుదేరొచ్చు, కూర్చొని చదువుకోండి, ఎగ్జామ్స్ రాయండి, ప్రీవియస్ పేపర్ చెక్ చేయండి, క్వశ్చన్ పేపర్ని అంచనా వేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ కేటగిరీ బార్డర్ పోయిన టెట్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు. తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈసారి అంత కఠినంగా కూడా మనకు పేపర్ రాకపోవచ్చు. ఎందుకంటే అందరూ రాయాలి, గవర్నమెంట్ టీచర్స్ రాయాలి, అందరూ రాయాలి. కాబట్టి మనం ఈజీగా వస్తుందని అనుకుందాం. రాకపోయినా ఎందుకు, డిఎస్సికి ఎటు పోటీ పడాల్సిందే. కాబట్టి 100% టెక్స్ట్ బుక్ను ఫాలో అవుదాం. టెక్స్ట్ బుక్ దాటి ఒక్క క్వశ్చన్ కూడా పక్కకి వెళ్ళదు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. టెట్ 2 వాళ్ళంతే. కాబట్టి వీటిని ఈ యొక్క అవకాశాన్ని నారాయణ డిఎస్సి మీకు కల్పిస్తుంది. ఎందుకంటే కొన్ని వేల మంది టీచర్స్గా తయారు చేసినటువంటి ఫ్యాకల్టీ బృందం మన దగ్గర ఉంది. వాటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు డెమో క్లాస్కు గవర్నమెంట్ టీచర్స్ ఎప్పుడైనా ఉచితంగా రావచ్చు, అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. రేపు డెమో క్లాస్ ఉంది, సైకాలజీ క్లాస్తో పాటు గైడెన్స్ కూడా ఇస్తాము. ప్రీవియస్ పేపర్ కూడా మీకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వాటన్నింటి కూడా ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ అనండా.